బ్యూటిఫుల్ హౌస్. ఇది ఒకటి నాకు చాలా నచ్చింది ఈ వెకేషన్లో. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్, డైనింగ్ హాల్, టీవీ ఇచ్చారు. అండ్ ఇవి సోఫా కమ్ బెడ్స్ అనమాట. ఇవి రెండు కూడా సోఫా కమ్ బెడ్స్. ఈ లోపలేమో ఇవి ఇచ్చేసారు. యాక్చువల్గా ఇది చాలా చిన్న హౌస్ అనమాట. అయినప్పటికీ ఇది ఇలా క్లోజ్ చేస్తే ఇది పెద్ద బెడ్ అయిపోయింది. ఇక్కడ దీని మీద ఇద్దరు పడుకోవచ్చు, దాని మీద ఇద్దరు పడుకోవచ్చు. ఒక మమ్మీ డాడీ ఒక చిన్న కిడ్ కూడా పడుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అట్లానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు. 4 హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అంటే అక్కడ హ్యాంగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. పైన ఐరన్ బాక్స్, ఇంకా అదొక హీటర్ అనుకుంటా, నేను చూడలేదు అదేంటిదో. అండ్ ఇదేమో ఐరన్ బోర్డ్, మనం ఐరన్ చేసుకోవడానికి అదొకటి అనమాట. యాక్చువల్గా దానిపైనే మనం దాన్ని ఏమంటారు, డ్రయర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ చిన్న ప్లేస్లో భలేగా అసలు సూపర్గా నచ్చింది నాకైతే ఈరోజు ఈ హౌస్. అండ్ ఒక బ్రెడ్ టోస్టర్ ఇచ్చారు, ఒకటి వాటర్ బాయిలర్ ఇచ్చారు, అండ్ కాఫీ మెషిన్, స్పూన్స్, కట్లరీ. ఇక్కడేమో గిన్నెలు పెట్టారు, అండ్ ఇక్కడ కూడా గిన్నెలు పెట్టారు. ఖాళీగా ఉంది, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఖాళీ అనమాట. ఇంకా అసలు ఎంత చిన్న ప్లేస్లో ఎంత వెల్గా ఆర్గనైజ్ చేశారో వీళ్ళు. అండ్ సింక్, ఇక్కడ డస్ట్బిన్, ఇంకా మనం ఏదైనా పెట్టుకోవడానికి. ఇదేమో డిష్ వాషర్ యాక్చువల్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కట్లరీ, అండ్ ఇక్కడ కూడా కట్లరీ ఇచ్చారు. అవెన్, ఇక్కడ ఫ్రిడ్జ్, అండ్ ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక అద్దం, ఇది అద్దం మాత్రమే. లెఫ్ట్ సైడ్లోకి వస్తే టీవీ విత్ బెడ్, 2 బెడ్స్, అంటే డబుల్ బెడ్ అనమాట, డబుల్ కాట్ అంటారు కదా అది. అండ్ రైట్ సైడ్కి వస్తే షవర్, వాష్ బేసిన్, ఇది టాయిలెట్, ఇదేమో కిడ్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా చాలా చిన్నది. ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు, చిన్న స్టోరేజ్, వెరీ స్మాల్ స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే బయట వ్యూ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇంట్లో అన్ని కర్టెన్స్ ఓపెన్ చేస్తే అసలు వ్యూ అయితే అద్దరిపోయింది. ఈ కర్టెన్స్ అన్నీ ఈ కార్నర్కి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే అది సముద్రం, స్టెప్ బై స్టెప్గా ఉండే ఇల్లు, చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్, ఇంకా మంచి ఇక్కడ అంతా ప్లే ఏరియా కూడా ఉంది కింద. ఇక్కడ గార్డెన్, టెర్రస్ గార్డెన్ అంటారు కదా అది. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ప్రైవసీ మిస్ అవ్వకుండా చాలా సపరేట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈస్ ఆల్ ఫర్ ద డే. ఇటు సైడ్ వెళ్తే మనకు కనిపించినంత వరకు వచ్చి ఫ్రాన్స్, ఇంకా ఆ కనిపించి అవతల ఉంది కదా అది మొనాకో వస్తుంది. చాలా ఒక 5-10 మినిట్స్ డ్రైవ్ కదా, 5-10 మినిట్స్ డ్రైవ్ కదా ఇక్కడ నుంచి, 5-10 మినిట్స్ డ్రైవ్ అంతే ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక బయట సిట్టింగ్, ఇక్కడ కూడా ఒక కాట్ లాంటిది ఉంది. ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయి, పార్టీస్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా. అండ్ ఇలా వస్తే ఇది బయటకు వెళ్తాం అనమాట.